హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను ఉల్లి వెల్లుల్లి వాడకుండా అరటికాయతో ఒక మంచి కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే అరటికాయతో ఒక మంచి టేస్టీ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ అరటికాయ కూర చేసిన తర్వాత వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ అరటికాయ కూరని కలిపి తింటే చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఇంత మంచి కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. వెల్కమ్ బ్యాక్ టు హిందూ సమలం రెసిపీస్. అరటికాయని ఇలాగా పీల్ ఆఫ్ చేసేసి ఇలా 3 ముక్కలు చేసి వాటర్లో వేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇందులో చూపిస్తున్నట్టుగా ఇలా సన్నగా తరుక్కోండి. సన్నగా తరుక్కుంటే వేయించడానికి చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్లో వేసుకోవాలి, లేదంటే ఇది నల్లగా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ కార్తీక మాసంలో ఎక్కువగా అరటికాయ వాడుతూ ఉంటారు కదా. సో అబ్బా, ఈ అరటికాయ కర్రీయా అని విసుక్కోకుండా కొంచెం ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోండి. అందులో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను శనగపప్పు వేసి కరివేపాకు కొంచెం, ఎండుమిర్చి ఒక 2 ఇలా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి ఉంచినటువంటి ఈ అరటికాయ ముక్కల్ని ఇందులో వేసి వెంటనే మనం ఒక 1/2 స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో ఉంచాలి. ఇలా సిమ్లో ఉంచి దీన్ని ఒక 3 నిమిషాల పాటు మగ్గనిద్దాము. ఈ గ్యాప్లో మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుట్నాల పప్పు 1 టేబుల్ స్పూను, వేరుశనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకొని చక్కగా పౌడర్ చేసుకుందాం. సో 3 నిమిషాలు అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ కర్రీ అయితే చూడండి ఇలా మెత్తగా అయ్యింది. కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టినట్లయితే ఇలా ఆవిరికే ఉడికిపోతుంది. సో ఫ్రై చేయాలి కాబట్టి ఇక్కడి నుంచి మూత పెట్టాల్సిన అవసరం లేదు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కారపొడి కూడా వేసుకుందాం. పచ్చికారం నేను 1 స్పూన్ వేస్తున్నాను 2 అరటికాయలకి. అలాగే కొంచెం జీలకర్ర పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచినటువంటి ఈ పుట్నాల పప్పు, ఈ వేరుశనగ పప్పు పౌడర్ ఉంది కదా, అది ఇందులో వేసేద్దాం. సో ఆల్మోస్ట్ ఉడికిపోయింది కర్రీ కాబట్టి ఇంకా మరి ఉడికించాల్సిన అవసరం లేదు. ఫ్రై కాబట్టి ఇంకా ఆయిల్ కూడా వేయకండి. జస్ట్ ఇలాగ ఒకసారి బాగా కలిపేస్తే పొడి పొడిగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకుందాం. చూడండి రెడీ అయిపోయింది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి గైస్, లైక్. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ అరటికాయ కూర చేసిన తర్వాత వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ అరటికాయ కూరని కలిపి తింటే చాలా బాగుంటుంది. అలాగే మనం కార్తీక మాసం అన్న ఫీలింగ్ చాలా బాగా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.